హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రోహిత్. మన న్యాచురల్ స్టార్ నాని అండ్ అలాగే డైరెక్టర్ శైలేష్ అయితే ఇటీవల సినిమా అయితే రిలీజ్ అయింది. అదే హిట్ 3. ఆ హిట్ 3 అయితే హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది. మన నాని అన్న కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ డే అయితే మిగిలిపోయింది. కానీ ఇటీవల ఈ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఒకటే, ఏందయ్యా అంటే హిట్ 3కి హిట్ 1కి కంపేర్ చేస్తున్నారు. మన విశ్వక్సేనన్ అయితే నెట్లో బాగా ట్యాగ్ చేసి హిట్ 1 బాగుంది హిట్ 3 కంటే. హిట్ 3లో వైలెన్స్ తప్ప ఏం లేదు. అదే హిట్ 1లో ఎలివేషన్లు, ఆ ఇన్వెస్టిగేషన్, ఆ యాక్షన్ అబ్బో అన్నారు. కానీ ఇంతకుముందు మన విశ్వక్సేనానికి యాక్టింగే రాదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మన విశ్వక్సేన అన్న సినిమా మెకానిక్ రౌడీ అండ్ అలాగే లైలా సినిమా చూసి చాలామంది నెటిజన్లు ఏమన్నారంటే ముందు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకో, తర్వాత సినిమాలో ఒకరు అన్నారు. కానీ ఇప్పుడు ఈ హిట్ 3 రిలీజ్ అయ్యాక హిట్ 1కి హిట్ 3కి కంపేర్ చేస్తూ మన విశ్వక్సేన యాక్టింగ్ బాగుంది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ దాంట్లో సెట్ అయిపోయాడు అంటున్నారు. హిట్ 3కి అయితే ఓన్లీ వైలెన్సే ఉంది, నానిని బాగా హైప్ చేశారంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే హిట్ 3లో వైలెన్సే ఎక్కువ ఉంది. హిట్ 1 హిట్ 2 హిట్ 3 కంపేర్ చేసుకుంటే డే 1 హిట్ 3 అయితే బ్లాస్ట్లో ఉంది 40+ క్రోర్స్తో అయితే. కానీ మన విశ్వక్సేన అన్నది యాక్టింగ్ ఇన్వెస్టిగేషన్ బాగుందని నెటిజన్లు అయితే ఇంటర్నెట్లో విశ్వక్సేన్ని ట్యాగ్ చేస్తూ దాన్ని అయితే వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మీరు చెప్పండి, హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా? మన వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మన న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైస్ మూవీతో టైర్ 1కి వెళ్తాడా? అండ్ అలాగే హిట్ 3 ఫ్రాంచైజ్ని ఇంకా ముందుకు వెళ్తూ మన కార్తిక్ అనేది వచ్చాడు. హిట్ 3తో పాటు హిట్ 4 హిట్ 5 కూడా ఉన్నాయని మన శైలేష్ అయితే చెప్పాడు. ఇంతకీ హిట్ 4 హిట్ 3ను కొట్టద్దా, లేదంటే హిట్ 1 లాగే విశ్వక్సేన యాక్టింగ్ బాగుంది, ఇన్వెస్టిగేషన్ బాగుందని వస్తుందా? ఇంతకీ మీరైతే మన దాంట్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మన న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైస్తో టైర్ 1కి వెళ్ళబోతాడా? అండ్ అలాగే హిట్ 3 ఓపెనింగ్ డేని బద్దలు కొట్టేస్తాడా ప్యారడైస్తో? మా దాంట్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.